నేను లేకుండా లారీ తీసుకెళ్తాడు కదా అన్నయ్య. రాని రాని చెప్తాను. చెల్లెమ్మా చెల్లెమ్మా ఏమిటన్నయ్యా? ఏం జరిగిందండి? అన్యాయం జరిగిపోయిందిరా, ఘోరం జరిగిపోయింది. ఏమిటి? ఏం జరిగిందన్నయ్యా? అయ్యయ్యో, నా నోటితో నేను చెప్పలేనమ్మా నీకు. ఇదిగో మమ్మల్ని కంగారు పెట్టగా ఏం జరిగిందో చెప్పండి. కాంతమ్మా, భగవంతుడు నీకు అన్యాయం చేశాడమ్మా. రాముకి యాక్సిడెంట్ జరిగిందమ్మా. యాక్సిడెంటా? అమ్మో, నా బిడ్డకి యాక్సిడెంట్. ఏమండి, యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? అన్నయ్య ఎలా ఉన్నాడు? ఏ హాస్పిటల్లో చేర్చారండి? ఇంకెక్కడ అన్నాయిరా, లారీతో పాటు రాము కాలి మసైపోయారా. రాము, నాయన రాము, నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావా బాబు? చెల్లమ్మా, ఊరుకోమ్మా ఊరుకోమ్మా. కొడుకు తిరిగొచ్చి అందరికీ పెళ్లి భోజనం పెడతాడనుకున్నాను. వాడి చావు భోజనం పెట్టాల్సిన రాత నా ముఖాన రాశాడా భగవంతుడు. రాతమ్మా, అంతా తలరాత. లేకపోతే రాముకి లారీ నడపడం చేత కదా ఏమిటి? ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు. చిటికిన వేలికైనా దెబ్బ తగిలిందా? అందుకేనమ్మా బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు. కాళ్ల పారాన్ని ఆరక ముందే మొగుడికి పాడి కట్టేసిందమ్మో. పిచ్చి పిచ్చిగా వాకండి. యాక్సిడెంట్ కి వదిలికి సంబంధం ఏంటండి? నీకు తెలియదురా నాయన, చిన్నవాడివి. ఒక్కొక్కళ్ళ పాదం నీళ్లు నెత్తి మీద రాగానే సరిపోదు, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. భర్త పోయా ఇల్లాలు ఏడుస్తుంటే బోలార్చాల్సింది పోయి తప్పుడు కూతలు కూస్తావా? ఇంకో క్షణం నా కళ్ళ ముందున్నా అంటే తవ్వి పాచేస్తాను. పో బయటికి, పో బయటికి, పో. వదినా, వదినా, వదినా. అత్తయ్య, ఏటి గోరు, ఏటి అన్యాయం? నా బతుకు బండలైపోయింది అత్తయ్య. రాక్షసి, నువ్వు ఇంటికి ఐశ్వర్యమే తేలేదనుకున్నాను. ఐదో తనం కూడా తెచ్చుకోలేదేవి. ఎవరే నీకు అత్తయ్య? చెట్టంత కొడుకు పోయాక ఇంకా నీకు నాకు బంధుత్వం ఏమిటే? పోవే పాపిష్టిదానా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? నీకు తెలియదురా, తెలియదు. దీనివల్లే నాకే గర్భశోకం కలిగింది. ఇదే నా బిడ్డను మింగేసిందిరా. అత్తయ్య, అలా అనకండి అత్తయ్య, అలా అనకండి. అంటానే, ఇంకా అంటాను. నువ్వు సినివి, దరిద్రానివి. నువ్వెక్కడ కాలు పెడితే అక్కడ సర్వనాశనం. పోవే, ముందు నా ఇంట్లోంచి వెళ్ళిపో. అత్తయ్య, మీకు దండం పెడతాను, ఇలాంటి మాటలతో నన్ను హింసించకండి. నాకు కడుపు కోత పెట్టిన నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో, వెళ్ళిపోవే, తొందరపడకు. వదిన ఎక్కడికైనా పెడుతుంది చెప్పు. ఎవరి నేరం పెడుతుంది? గంగలో దూకి తావు మనం. పేడ వేడవుతుంది. ఇంకా ఇక్కడే నిలబడ్డావేవే? పోవే శని మొహమా. నేనింకా బ్రతికే ఉన్నానమ్మా, నేనింకా బ్రతికే ఉన్నాను. పదమ్మా. నాన్న, ఆటోకి డబ్బులు ఇవ్వండి. నాన్న, నాన్న, గంగలో దిక్కు చావు మనం, పీడ వేడవుతుంది. గంగలో దిక్కు చావు మనం, పీడ వేడవుతుంది. ఆగు
వదినా. నీలాగే లారీ డ్రైవర్ని. నీ లారీకి యాక్సిడెంట్ అయింది. నువ్వు స్పృహ తప్పి పడి ఉన్నావు. నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. పర్వాలేదు, యూర్ ఆల్ రైట్. 2 రోజుల్లో మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ప్రమాదం జరిగిన చోట ఇది నీ పక్కనే పడి ఉంది. నీ భార్య తాళి గట్టిది బాబు. అందుకే నువ్వు బతికి బయటపడ్డావు. తులసి అమ్మా, 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 ఏమిటమ్మా అలా చూస్తున్నా? నేనేనమ్మా, నేనే. బాబు, అమ్మా, బాబు, రాము, రాము, నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా నాయనా? బ్రతికే ఉన్నావా బాబు? బ్రతికే ఉన్నావా? అవునమ్మా, తులసి చేసిన పూజలే నాకు పునర్జన్మనిచ్చాయమ్మా. ఇదమ్మా, తులసి కనిపించదేమమ్మా. బాబు, తులసి ఏమైందమ్మా? తులసి వెళ్ళిపోయింది బాబు. నువ్వు చనిపోయేవన్న వార్త విని ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. అబద్ధం. అమ్మ అబద్ధం చెప్తుందన్నయ్య. అన్నయ్య, వదిన వదిన ఇల్లు విడిచి కాదు, ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయిందన్నయ్య. గోపాల్! అన్నయ్య, నువ్వు చచ్చిపోయావన్న వార్త విని వదిన గుండె పగిలేలా ఏడుస్తుంటే నువ్వు శనివి దరిద్రానివి అంటూ అమ్మ శాపనార్థాలు పెట్టింది. గంగలో దూకి చావమని సలహా ఇచ్చింది. ఒకవైపు నువ్వు పోయావన్న బాధను మింగలేక, మరోవైపు అమ్మనే మాటల్ని పడలేక వదిన వదిన ఆత్మహత్య చేసుకుందన్నయ్య. బాబు, గుండె నిబ్బరం చేసుకోనాయన. కడుపు కోత భరించలేక దుఃఖంలో ఏదో అన్నాను. ఇంత పని చేస్తుందనుకోలేదు. ఏమ్మా, ఓదారుస్తున్నావా? కొడుకుని ఓదార్చగలిగిన దాని కోడల్ని ఓదార్చడం చేతగా పోయిందా అమ్మా? భర్త పోయిన భార్య ఆవేదన ఏమిటో నీకు తెలుసు. నువ్వు స్వయంగా అనుభవించావు. అయినా తులసిని ఓదార్చటానికి నీకు చేతులు రాకపోయినాయా? అమ్మా, కడుపులో దాచుకోవలసిన కోడల్ని గంగలో దూకమనటానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? నీకు మనసెలా ఒప్పిందమ్మా? బాబు, నా చిన్నతనంలో నాన్న చనిపోయిన రోజున నువ్వు గుండెల విసేలా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే ఏ మాటలు చెప్పి ఓదార్చాలో తెలియక నీ ఒడిలో కూర్చుని కన్నీళ్లు తుడిచాను, గుర్తుందా అమ్మా? పసివాడిగా నేను చేయగలిగిన పని పెద్దదాని భయుండి కూడా నువ్వు చేయలేకపోయావు. బాబు, గతాన్ని తవ్వుకునేం ప్రయోజనం రా. జరిగింది మర్చిపో. మర్చిపోవటమా అమ్మా? నీ కారణంగా నా తులసి ఈ లోకం విడిచి వెళ్ళిపోయి పోతూ పోతూ తనతో పాటే నా ఆనందాన్ని కూడా తీసుకు వెళ్ళిపోయిందమ్మా. నీ వాళ్ళందరినీ దూరం చేసుకున్న పాపలితం అనుభవించు. నీ కోడలితో పాటే నీ కొడుకు కూడా చచ్చిపోయాడని ఆనందించు. జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తూ ఒంటరిగా పాడు బ్రతుకు బ్రతుకు. అన్నయ్య, అన్నయ్య, నమస్కారం పూజారయ్యా, నమస్కారం. రా బాబు రా. ఆహాహాహాహాహాహా. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి. వా, ఇవాళ ఎవరో మంత్రి గారు భుజించినట్టున్నారే. ఎవరు చేస్తే నీకెందుకయ్యా? దేవుడు లేడు అంటావు, కానీ ప్రసాదం పెట్టే వాళ్ళకి మాత్రం ఆకు పట్టుకుని తయారవుతావు.
దానికి నన్నేం చేయమంటారు పూజారయ్య? ఆ. నేను టిఫిన్ తినే వేళ, మీరు ప్రసాదం పెట్టే సమయం ఒక్కటే. టిఫిన్ ఖర్చు నాకు కలిసి వస్తుందని రోజు ప్రసాదం తీసుకుంటున్నాను. ఇంకొంచెం పెట్టండి. తప్పునైనా దేవుడి ముందు అలాంటి మాటలు అనకూడదు. ప్రసాదం అంటే పరమాత్ముడు నైవేద్యం. ఏదో శాస్త్రాన్ని కొట్టించేదే కానీ ఆకు నిండా పెట్టేది కాదు. అరే వా, నీ పని బాగుందయ్యా. రోజు ప్రొద్దునే ఆరోగ్య సూత్రాలతో అభ్యంగన స్నానం చేయిస్తున్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి పదార్థాలతో నైవేద్యం పెడుతున్నారు. తలుపులు బిగించి గర్భగుడిని ఎయిర్ కండిషన్ రూమ్ లా తయారు చేస్తున్నారు. నోరు తెరిచి అడక్క ముందే నీకు అన్నీ సమకూరుస్తున్నారు. మరి ఇక్కడ నువ్వు సృష్టించిన ఈ ప్రపంచంలో నోరు తెరిచి అడిగినా ఏవీ పెట్టరు. ఏవి సృష్టయా నీది? ఆకుచాటు పిండ తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.